సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 2 వెన్యూస్ దగ్గర అటెండ్ కావాల్సి ఉంటుంది. ఒకటి టీఎస్పీఎస్సీ ప్రజెంట్ టీజీపీఎస్సీ పిలుస్తున్నారు. టీఎస్పీఎస్సీ కమిషన్ నాంపల్లిలో ఉంటుందండి. నెక్స్ట్ ఇంకొకటి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉంటుందండి. ఈ 2 వెన్యూల్లో వెరిఫికేషన్ ఉంటుంది. దానికి సంబంధించిన డివైస్ షెడ్యూల్ ఇంకా పూర్తిగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ క్యాండిడేట్స్ ఏ సర్టిఫికేట్స్ తీసుకొని రావాలి ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ టైంలో ఏ సర్టిఫికేట్ తీసుకొని రావాలి, సెల్ఫ్ అటెస్టేషన్, గెజెటెడ్ సైన్ తీసుకొని రావాలి. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లింక్ ప్రొవైడెడ్ ఫ్రమ్ 13/6/2024 నుండి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏంటంటే డైరెక్టెడ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్ వితౌట్ ఫెయిల్ బిఫోర్ అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యే కంటే ముందే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వెళ్ళాలి. వెబ్ ఆప్షన్స్ ఓన్లీ విల్ బి అలౌడ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఆన్ ద షెడ్యూల్డ్ డేట్. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ని పెట్టుకుంటారో వాళ్లకు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలో ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే ముందే మీరు వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవాలి. త్వరలో డివైస్ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. డివైస్ షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి అవైలబుల్ ఆన్ కమిషన్ వెబ్సైట్ లేటర్. సో అది చూసుకొని మీ హాల్ టికెట్ నెంబరు ఏ రోజు వెరిఫికేషన్ ఉంటుందో ఆ రోజు వెరిఫికేషన్కి వెళ్ళాలి. దానికంటే ముందే మీరు వెబ్ ఆప్షన్స్ని పెట్టుకొని వెళ్ళాలి. సో ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి? చెక్ లిస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా ఫిల్డ్ బై ద క్యాండిడేట్. ఒక చెక్ లిస్ట్ ఉంటుందండి, కమిషన్ వెబ్సైట్లో ఉంటుంది. ఆ వెబ్సైట్ నుంచి చెక్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ కెన్ బి డౌన్లోడ్ కమిషన్ వెబ్సైట్. మనం అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అదొక 2 కాపీస్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ మనం హాల్ టికెట్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ప్రజెంట్ ఎస్ఎస్సి మెమో జరుగుతుందండి. నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్, స్టడీ కండక్ట్ అండి 1 to 7th క్లాస్ వరకు సంబంధించింది తీసుకెళ్ళాలి. ప్రొవిజనల్ అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలండి. ప్రొవిజనల్ అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్ ఆఫ్ అండ్ మార్క్స్ మెమో గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫర్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్. ఏ క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్ సంబంధించిన ప్రొవిజనల్ అండ్ కాన్వకేషన్ అండ్ మార్క్స్ మెమో ఆ డిగ్రీకి సంబంధించి తీసుకెళ్ళండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఎవరైతే మ్యారీడ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు ఫాదర్ లేదా మదర్ పేరు మీద తీసుకురావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తెలంగాణ గవర్నమెంట్ ఓన్లీ విత్ ద నేమ్ ఆఫ్ ది ఫాదర్ ఆర్ మదర్. నెక్స్ట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా ఫాదర్ ఆర్ మదర్ పేరు మీద తీసుకురావాలి. నెక్స్ట్ ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ అనేది నాట్ అలౌడ్. సో చాలామంది నాన్ క్రిమిలేయర్ బదులుగా ఓబీసీ తీసుకొస్తారు. కాబట్టి ఓబీసీ సర్టిఫికేట్ అలౌ చేయరు అని చెప్తున్నారు, చూసుకోండి. నెక్స్ట్ ఫర్ మ్యారీడ్ ఉమెన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ విత్ ద హస్బెండ్ నేమ్ ఆర్ నాట్ అలౌడ్. చూడండి, హస్బెండ్ నేమ్ మీద తీసుకోవద్దు. ఎవరి పేరు మీద తీసుకోవాలి అంటే ఫాదర్ పేరు మీద మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2021-22 అకాడమిక్ ఇయర్లో నోటిఫికేషన్ నెంబర్ ఫైనాన్షియల్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 21-22 ఫైనాన్షియల్స్ ఇయర్ సంబంధించిన సర్టిఫికేట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎవరికైనా ఏజ్ రిలాక్సేషన్ ఉంటే దానికి సంబంధించిన ఇష్యూషన్ ఎన్సీసీ సంబంధించిన కానీ రిటెన్షన్ సెన్సెస్ సర్వీస్ కానీ సో వీటికి సంబంధించిన సర్టిఫికేట్లు ఏమన్నా ఏజ్ రిలాక్సేషన్ ఇది తీసుకెళ్ళాలండి. నెక్స్ట్ పిఎస్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్లో పిఎస్ సర్టిఫికేట్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ 2 కాపీస్ అటెస్టేషన్ ఫామ్ డ్యూలీ సైన్ బై గెస్టెడ్ ఆఫీసర్. గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేసిన 2 సెట్స్ తీసుకెళ్ళాలి, 2 సెట్స్ ఇవన్నీ. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్, ఎవరైతే అన్ఎంప్లాయర్ ఉన్నారో అన్ఎంప్లాయ్ డిక్లరేషన్. నెక్స్ట్ డిక్లరేషన్ హిందూ. నెక్స్ట్ ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్, మన నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఇంకా ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే తీసుకెళ్ళాలండి. నెక్స్ట్ ఎవరైతే 94-95 కోడ్ సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేశారో వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. సో ఇవన్నీ తీసుకెళ్ళి